సంధ్య రెడ్డి గారు ఏమంటారు? అయిపోయింది, అమలు కాని హామీలు ఇచ్చున్నారు. దాంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. నవంబర్ నెలలో బహిరంగ సభలో అంటే ప్రచారాల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ మంత్ ఎవరు కూడా కరెంట్ బిల్లులు పే చేయకండి, ఎందుకంటే వచ్చింది మన సర్కారే. 200 యూనిట్ల లోపు ఉన్న వారందరూ కూడా నన్నే చాలా మంది అడుగున్నారు, ఈ నెల పే చేయాలమ్మా, అవసరం లేదా, కట్టాలా కరెంట్ బిల్లులని. ఇంకా ఏం రాలేదు కాబట్టి కట్టమని చెప్పుకున్నాం. కొన్ని చోట్ల కట్టకపోతే ఫీజులు కూడా తీసుకెళ్లి మొత్తం కట్ చేసినటువంటి సిచ్యువేషన్స్. సో ఇవన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు. ప్రచార సభల్లో రైతు బంధు విషయంలో కూడా చాలా యూటర్న్స్ తీసుకుంది. ఈసీ ఒకసారి పర్మిషన్ ఇవ్వడము, మళ్ళీ ఇవ్వకపోవడము, ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తా అంత తీసుకోండి, మిగిలిన అమౌంట్ మేము అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్. రైతు రుణమాఫీ కూడా సేమ్ పాలసీ. సో ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి టైం టెన్యూర్లో జరగలేదు. మిగిలిన ఉద్యోగాలు అంటారా, పర్టికులర్ గా 1 year టైం పెట్టున్నారు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది సంవత్సర కాలంలో ఎవరు అడగడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి. కానీ మిగిలిన మీరు చెప్పిన టైం ప్రకారం చేయలేదు కాబట్టి అది ప్రధాన ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ క్వశ్చన్ చేసే ఆస్కారం అయితే వచ్చింది కదా. ఒకటమ్మా, మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం పక్కన పెడితే, బీజేపీ ఇందాక సిస్టర్ మాట్లాడుతుంది బీఆర్ఎస్ నుంచి, తెలంగాణ వాదం ఉండాలి అంటే పార్లమెంట్ లో అంట. తెలంగాణ వాదం ఉందా? మరి తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ సెంటిమెంట్ కోసం ఈ టిఆర్ఎస్ పుట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మార్చుకున్నారు? ఎక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఉందా అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మషి మోషి మారాడక ఈ గారడి మాటలు వద్దు. మీకు ప్రజలు తిరస్కరించిన పర్సెంటేజ్ పక్కన పెట్టండి. ఇవాళ అధికారం మాకు ఇచ్చిరు, మూసుకొని ప్రతిపక్షంలో కూర్చొని తెలంగాణ ప్రజల వైపు మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. భాష గురించి కాదు, వాళ్ళు మాట్లాడింది క్లియర్ గా విన్నాము. అమ్మ ఎన్ని అబద్ధాలు. నేను ఇందాక మీరు మాట్లాడేటప్పుడు నేను అసలు ఎవరి మధ్యలో రాలేదు. నేను ఇంకొకటి అండి, ఈ రోజు రాజ్యసభ సీటు గురించి మాట్లాడుతున్నారు కదా. ఇలా కేసీఆర్ గారు వచ్చారు, ఎక్కడ మిస్ అయిపోతుందో అంటే తెలంగాణ ప్రజల అంటే వాళ్ళ మంచి చెడు అనేది కేసీఆర్ గారికి అవసరం లేదు. ఓన్లీ ఒక రాజ్యసభ సీటు కోసం మాత్రమే మిస్ అవుతుందేమో అని ఒక దానికోసం ఈ రోజు కేసీఆర్ గారికి రంగంలో దిగిందని మీరే చెప్పిండ్రు, మేము చెప్పలేదు, ఊహాగానాలు. అయితే ఇలా తెలంగాణ ప్రజలు వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఒక్క రాజ్యసభ సీటు వస్తే ఒక్క రాజ్యసభ సీటు బిడ్డకి ఇస్తారు కాబట్టి దానికోసం బయటికి వచ్చినారు అనేది ఒక తెర లేపుతున్నారు ప్రజలు. సరే, అది మీ అంతర్గత విషయం, మాకు సంబంధం లేని విషయం. ఇంకొకటమ్మా, ఇలా తెలంగాణలో డిసెంబర్ 3వ తారీఖు నాడే తెలంగాణ ప్రజలకు పూర్తి స్వాతంత్రం వచ్చిందన్న ఒక నమ్మకంతో మీరు ఇలా ఎల్బీ స్టేడియంలో 9 మీరు చూసిండ్రు. 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రోజే మీరు ఆ రోజు చూసిండ్రు. ఆ రోజే నమ్ముతున్నారు ప్రజలు. కేసీఆర్ కుటుంబం రాజకీయము, బీజేపీ మతతత్వ రాజకీయము, ఈ రెండు పోయింది. అభివృద్ధి సంక్షేమం పై ఒక స్వేచ్ఛ కోరుకుంటుంది తెలంగాణ ప్రజలు. అది మేము అందిస్తాము. ఇక వీళ్ళు వెనకంగా పొడుస్తా ఉంటారు, ఇచ్చింది ఏమైంది 10 ఏళ్ళ నుండి వీళ్ళు ఏమిచ్చిర్రో ఇంకా మేము 420 కాదు 620 తీస్తాం మొత్తం. వీళ్ళు ఇచ్చిన చిట్టా, వీళ్ళు చేసింది ఏంది, తెలంగాణ ప్రజలు మోసం చేసింది ఏంది, తెలంగాణ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిరు. మరి ఒకటే నేను అడుగుతున్నాను, ఇవాళ కేటీఆర్ గారు ఒకటే మాట్లాడుతున్నారని ఇలా మీ సిస్టర్ చెప్తున్నారు. మా కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆటో వాళ్ళని తగలబెట్టుకున్నారు. ఆటో అమ్మా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10th క్లాస్ పాస్ అయితే లోన్లు ఇచ్చేవాళ్ళమ్మా. మీ పార్టీ ఏమన్నా అధికారంలో 10 ఏళ్ళ నుండి ఎవరికన్నా లోన్లు ఇచ్చిందా? మనలాంటి ఆడపిల్లలకి 10వ తరగతి పాస్ అయితే ₹1,00,000 లోన్లు ఇచ్చింది. మీ దాంట్లో ఎక్కడన్నా ఇచ్చిందా? మేము ఇచ్చిన గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ తెలంగాణ నుంచి 10th క్లాస్ పాస్ అయితే ₹1,00,000 లోన్ ఇచ్చేటారు. ఎక్కడైనా లోన్ ఇచ్చిందా? హరీష్ రావు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారమ్మా, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల లోన్ అన్నారు. ఎక్కడన్నా ఉందా అమ్మా? 9 సంవత్సరాల నుంచి పాలా ఒడ్డిన అన్నారు. ఎక్కడుందమ్మా? ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ ఇంత చీటింగ్ చేసి ప్రజలను ఈ రోజు మీ మీద నిలబెడుతున్నాము. కాంగ్రెస్ చీటింగ్. ఇలా కాంగ్రెస్ లేకపోతే మీరెక్కడున్నారు తల్లి? మీరు ఒక్కటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోలేదు. మాకు ఇచ్చిండ్రు, మేము ఒకటే చెప్తున్నాం, మేము చీటింగ్ చేస్తున్నామా లేకపోతే చెప్తున్నారు. గత సర్కారు ఏమి హామీలు ఇచ్చి విస్మరించింది, ఇప్పుడున్నటువంటి సర్కారు ఏం చేస్తుంది అనేది అధికార ప్రతిపక్ష నాయకుల ద్వారా ప్రజలకైతే క్లియర్ కట్ గా తెలుస్తోంది. వాసుదేవరావు గారు ఒక క్వశ్చన్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అవినీతి చేసిందని చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి కంప్లైంట్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాదు అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. మీరు కంప్లైంట్ చేసే ఆస్కారం ఉందా కాళేశ్వరం గురించి కానీ ఏదైనా? ఎన్నిసార్లు చేయాలి? గతంలో రేవంత్ రెడ్డి గారు చేయలేదా? సిపిఐకి ఇచ్చిరు, ఈకి ఇచ్చిరు. అధికారంలో ఉన్నారు.
ఎన్నిసార్లు ఇవ్వాలి? అధికారికంగా ప్రభుత్వం, ఒక- అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిమిషం అండి, దాని వ్యాలిడిటీ ఉంటుంది. ఒక నిమిషం. ఇప్పుడు కాదమ్మా, మేము మాట్లాడేటప్పుడేమో 10 మందికి అవకాశం ఇస్తారు మీరు, వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మధ్యలో మాట్లాడనివ్వరు. ఎవరికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళని నేనే క్వశ్చన్ చేస్తా, మిమ్మల్ని కూడా నేనే క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఒక్క నిమిషం. మేము మ్మ్. 100% మేము ఫుల్ క్లారిటీ అవుతున్నాం. అంటే మేము ఇప్పుడు వీళ్ళకి తీసుకపోతే మీకు కంప్లైంట్ ఇస్తుంది అంటే మీకు కనీస బాధ్యత లేదా? తెలంగాణలో మీది గవర్నమెంట్ అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉంది, మరి స్వయాన మేము ఇవ్వడం కాదు, మేము ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు? మేము గతంలో ఇచ్చినాము, మళ్ళీ మేము తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇస్తే మళ్ళీ బెదిరింపులు నదిరింపులు చేసి మళ్ళీ మళ్ళీ కోట్లు దండుకోవడానికి. మరి అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు అధికారంలో లేరా కేంద్రంలో? ఇప్పుడు మేము ఇస్తేనే అంటే అప్పుడు అంటే ప్రతిపక్షానికి అంటే విలువలు లేవా? అంటే మరి ఇక విలువలు లేవంటే మరి ఇంకా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే అప్పుడు ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చినా అది ఎందుకు లేదు? ఇవాళ ఇస్తేనే మేము చేస్తాం అంటున్నారు. మీరు ఏమంటున్నారు? రేపటి నుంచి ఉంది, ముందు ఉంది ముసల పండుగ. మీరు బెదిరించేది ఏముంటది? ఈడీలు, సిబిఐలు అంతే చేస్తారు, ప్రజలను అది చేస్తారు. అది తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ పార్టీ గురించి తెలంగాణ గురించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే సెంటిమెంట్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకే కదా పాపం మళ్ళీ ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ విలీనం చేసి టీఆర్ఎస్ మళ్ళీ ఉంటుంది. ఇవన్నీ ఓపిక లేదమ్మా. మేము 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఓపికతోని మీకు అవకాశం ఇచ్చిర్రు. అరే 100 రోజులలోనే ఎప్పుడు ఇస్తారు? మీరు ఏదో లెస్ ఇచ్చినట్టు, మీరు ఇచ్చిన హామీలు ఏదో నెరవేర్చినట్టు పర్సెంటేజ్లు పెట్టుకుంటారు. ఒక్క పర్సెంటేజ్ కాదు, ఒక్క ఓటైనా కీలకమైంది. అధికారంలో ఉన్నామా లేదా? ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా ఒకటి నిజంగా ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు సంతోషంగా 38 మంది 39 మంది మీరు చేజారకుండా మా ఎమ్మెల్యేలు పోతారా అంటే గతంలో కూడా గట్లనే మాట్లాడారు. ఇవన్నీ వద్దమ్మా. ముందు ఇప్పుడు మేము అమలు చేయకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు ముందే ఉన్నాయి, ప్రజలు చూస్తారు కదా. ఎందుకు మనం ఇప్పుడు మా మీద నమ్మకం ఉందా లేదా? ఇలా తెలంగాణ ప్రజలు ఇలా ఉచిత బస్సు మరి మీరు కూడా ఇస్తామని చెప్పారు. మేము తెలంగాణలో మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఇస్తామన్నారు. మరి మీరు కూడా ఇచ్చేటోళ్ళు కాప్పుడు మరి ఇవాళ మేము ఇచ్చిన దానికి మీకెందుకు అంత బాధ అవుతుంది? ప్రజలకు, మహిళలకు ఆత్మగౌరవం కోసం మేము అనుకున్నది మేము అమలు పరిచినము.